హలో హాయ్ అందరికీ ఈరోజు పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నా స్టైల్లో కొత్తగా చేశాను. మీరు ఎలా చేస్తారో నాతో ఒకసారి షేర్ చేసుకోండి, కామెంట్లో తెలియజేయండి. ముందుగా పప్పు ఒక 2-3 టైమ్స్ శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో ఒక పప్పు ఉడికేంత వరకు ఎన్ని నీళ్ళు సరిపోతాయో అన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కొంచెం జీరా, ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ వేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది, అలాగే పప్పు తొందరగా ఉడుకుతుంది. 3 లేదా 4 విజిల్లో పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. ఈలోపు చింతపండు కడిగి పక్కన పెట్టుకోవాలి, వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అలాగే పాలకూర తరిగి కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయను ఒలిచి పక్కన పెట్టుకోవాలి. తాలింపులో వేస్తే వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ విధంగా ట్రై చేస్తారో నాతో తెలియజేయండి. ఈలోపు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని పప్పులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను పప్పుని మెదపలేదండి, ఇలాగే చెంచాతో మెదపగానే మెత్తగా అయిపోయింది, అంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు, ఫస్ట్ పాలకూర తాలింపు. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఈ పప్పు ప్రాసెస్ తెలుస్తుంది. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే పచ్చిమిర్చి కారము. నేను నా వీడియోలో పచ్చిమిర్చి కారాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు అదే కారాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. మీకు వీలు లేకపోతే పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అది బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కారం పాలకూరకు పట్టే విధంగా ఒక 2-3 టైమ్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న ప్రాసెస్లోనే మనకు పాలకూర నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 టైమ్స్ మూత తీస్తూ మగ్గించుకోవాలి. ఒక 4 మినిట్స్లో మనకు పాలకూర బాగా మగ్గిపోతుంది. మాడకుండా చూసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి కారం వేస్తాం కాబట్టి మాడే ఛాన్సెస్ ఉంది. మీరు పచ్చిమిర్చి తరిగి వేసుకుంటే మాడకపోవచ్చు, అయినా సరే కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పును ఇందులో వేసేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే విధంగా పొయ్యి పైన మరో ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మీరు చూస్తూ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం పప్పు ఉడికే ప్రాసెస్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. అలాగే పాలకూర తాలింపులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. పప్పులో ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుండదండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీరా ఇవి చిటపటలు ఆడిన తర్వాత ఎండుమిర్చి, అలాగే కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుంది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తాలింపు కొంచెం మాడనివ్వాలి. మీరు తాలింపులో పల్లీలు లేదా ఇంకేమైనా పోపు దినుసులు వేసుకోవచ్చు, అలాగే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం మాడిన తర్వాత ముందుగా పప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు వేసుకోవాలి. అంతే, గుమగుమలాడే పాలకూర పప్పు రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో నాతో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.